స్పష్టంగా చెప్పదలుచుకున్నది ఏంటి అని అంటే, డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ది ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాత కన్సర్న్ పోలీసు వారు ఆ యొక్క కాంప్లైనెంట్ను కానీ సాక్ష్యాలను కానీ విచారించినప్పుడు వారి యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరుగుతుంది. అది ఓల్డ్ కోడ్ ప్రకారం ఏంటంటే 161 సిఆర్పిసి. ఈ స్టేట్మెంట్లు అనేవి డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్లో రికార్డ్ చేసేటప్పుడు ఆ విట్నెస్ పోలీసు వారికి ఇచ్చేది. నేర సమాచారం గురించి చెప్పేటువంటి సందర్భంలో పోలీసు వారు కలెక్టింగ్ ది ఎవిడెన్స్ డ్యూరింగ్ ది కోర్స్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్లో ఆ నేర సమాచారం తెలిసిన వ్యక్తుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయడమే ఈ యొక్క స్టేట్మెంట్ యొక్క మీనింగ్. ఈ స్టేట్మెంటు పోలీసు వారికి ఇచ్చినప్పుడు అందులో రాయబడి ఉన్నటువంటి ఏదైతే కాంటెంట్ ఉంటుందో ఆ కాంటెంటే కోర్టులో చెప్పాల్సి ఉంటుంది. ఇది ఎట్ ది టైమ్ ఆఫ్ గివింగ్ ది ఎవిడెన్స్ బై ది విట్నెస్. అప్పుడు కోర్టులో డిపోజ్ చేసినప్పుడు స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రికార్డ్ అయ్యేటప్పుడు 161 స్టేట్మెంట్కు పోలీసు వారికి ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఉన్న కాంటెంట్కు విరుద్ధంగా చెప్తే, సపోజ్ యాజ్ పర్ ది 161 స్టేట్మెంట్ ప్రకారం కాంప్లైనెంట్ ఏం చెప్పాడంటే తన ఫిర్యాదులో అక్యూజ్డ్ bet on రైట్ హ్యాండ్ అని చెప్పిండు. అక్కడ కోర్టులోకి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పిండు. కోర్టులోకి వచ్చి లెఫ్ట్ హ్యాండ్ అని చెప్పాడు. ప్రీవియస్ స్టేట్మెంట్ ఏముంది? రైట్ హ్యాండ్ అంది. కోర్టులో ఏం చెప్పిండు? లెఫ్ట్ హ్యాండ్ అని. అంటే టోటల్ కాంట్రవర్సీ ఉంది. డిఫర్ అన్నారు. అక్కడ కాంట్రవర్సీ ఉంది, విరుద్ధమైన స్టేట్మెంట్ ఇచ్చాడు. దట్స్ కాల్డ్ యాజ్ ఏ కాంట్రరీ. ఇది కోర్టు మీరు డిఫెన్స్ లాయర్గా అది ఎవిడెన్స్ చెప్పేటప్పుడు నమోదు చేసుకుంటారు కాబట్టి రాసుకుంటారు కాబట్టి క్రాస్ ఎగ్జామినేషన్లో దీన్ని మార్క్ చేయించుకోవాలి. ఇట్ కెన్ బి మార్క్డ్ యాజ్ ఏ ఎగ్జిబిట్ D1 గా మార్క్ అవుతుంది. అందుకే ఇన్ ఏ క్రిమినల్ ట్రయల్ యూ మస్ట్ రీడ్ వన్స్ ఆర్ ట్వైస్ ఆఫ్ ది స్టేట్మెంట్స్. విట్నెస్ స్టేట్మెంట్ 1కి 4 సార్లు చదవాలి. చదివితే ఏమవుతుంది అని అంటే మైండ్లో రికార్డ్ అయ్యి ఎట్ ది టైమ్ ఆఫ్ డిపోజింగ్ ది విట్నెస్ ఇతను ఏం చెప్తుండో అనేది మనం రాసుకుంటున్నాం కాబట్టి స్టేట్మెంట్లో లేనిది చెప్తుండు, ఉన్నది చెప్పట్లేదు అనేది మీరు రాసుకున్న దాని ప్రకారము ఒమిషన్ ఉంటుంది, కాంట్రడిక్షన్ ఉంటుంది. కాబట్టి విరుద్ధమైన స్టేట్మెంట్ వస్తుంది. కాబట్టి చీఫ్ ఎగ్జామినేషన్ కాగానే నెక్స్ట్ క్రాస్ ఎగ్జామినేషన్లోకి పోయినప్పుడు క్రాస్ ఎగ్జామినేషన్ చేసే సమయంలో మీరు విట్నెస్ క్రాస్ చేసేటప్పుడు మీరు పోలీసు వారు ఎప్పుడు ఎగ్జామ్ చేసినప్పుడు ఆ 161 స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు మీరు అక్కడ ఎడమ చెయ్యి పైన కొట్టిందని చెప్పలేదు కదా, మీరు కుడి చేతి మీదనే కొట్టినట్టు చెప్పారు కదా అని చదివి వినిపించి అప్పుడు ఇది D1 గా మార్క్ అవుతుంది. దట్ ఈస్ ది కాంట్రడిక్షన్. నువ్వు కోర్టు వారికి చెప్పి విట్నెస్ చదివి వినిపించి నువ్వు స్టేట్మెంట్ ఇట్లా చెప్పినావా చెప్పలేదా? చెప్పలేదని అంటేనే మార్క్ అవుతుంది. చెప్పినా అని అన్నాడు అనుకో, సపోజ్ చెప్పినాను అన్నాడు అనుకో, నాట్ ట్రూ సజెషన్ వస్తుంది. చెప్పలేదని అంటేనే మార్క్ అవుతుంది. అంటే కాంట్రరీ ఉంది కాబట్టి కాంట్రడిక్షన్ గా మార్క్ అవుతుంది. ఇది
It's played a great role in the defense. డిఫెన్స్ లో అది చాలా రోల్ ప్లే చేస్తుంది. దిస్ ఈస్ ది డెఫినేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ ది కాంట్రడిక్షన్. చెప్తాను అప్పుడు. కాంట్రడిక్షన్ అనేది ఇది ఇట్ కెన్ బి యూజ్డ్ at the time of examination of the IO ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు నువ్వు ఎగ్జామ్ చేసినప్పుడు ఎవరైతే స్టేట్మెంట్ రికార్డ్ చేశారో, సార్ చూడండి ఏం చూస్తారు ఇంపార్టెంటా, ఎప్పుడైతే ఈ కాంట్రడిక్షన్ ఇక్కడ మార్క్ అయిందో, ఈ మార్క్ అయిన కాంట్రడిక్షన్ ఎక్కడ మళ్ళీ ఎల్సిడి చేస్తాం మనము, ఐఓ దగ్గర చేస్తాం. మీరు స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు పలాని విట్నెస్ ఇట్లా అక్కడ స్టేట్మెంట్లో ఇట్లా చెప్పిండు, కోర్టులో ఇట్లా చెప్పిండు, మీరు ఇది మీకు మీరు రికార్డ్ చేసినప్పుడు ఈ మాట చెప్పిండా అని అడుగుతాం. నాకు చెప్పిండు అని అంటాడు ఆయన. అండ్ యాజ్ పర్ ది ఎగ్జిబిట్ D1 ది PW1 స్టేటెడ్ బిఫోర్ బి యాజ్ పర్ ది ఎగ్జిబిట్ D1 అని డిపోజిషన్లో రాసుకుంటూ పోతారు, కోర్టు వారు రాసేస్తారు. అది అప్పుడు ఏమవుతుంది, యాజ్ పర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది విట్నెస్, యాజ్ పర్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది ఐఓ, టోటలీ కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇద్దరికి విరుద్ధంగా ఈయన నాకు చెప్పిండానంటాడు, ఆయన నేను చెప్పలేదు అని అంటాడు. సో కాంట్రరీ ఉన్నప్పుడు ఇట్ ఈస్ ఏ డౌట్ఫుల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఇట్స్ ఏ గ్రేట్ ఫర్ ది డిఫెన్స్ వర్షన్. ఇది కాంట్రడిక్షన్ అనేది అంత ఈజీగా అర్థం కాదు. క్రిమినల్ ట్రయల్ చేస్తుంటే కొన్ని కేసులు చేస్తున్న క్రమంలో అర్థమయ్యేటువంటి పాయింట్ ఇది. అందుకే ఏంటి, మనము డిపోజిషన్ చదివి 161 స్టేట్మెంట్ చదువుతూ అట్లాగే ఎట్ ది టైమ్ ఆఫ్ డిపోజిషన్ రాసుకుంటూ స్టేట్మెంట్లో ఉన్నది చెప్తున్నారా లేదంటే ఎక్స్ట్రా చెప్తున్నాడా ఏంటనేది ఇమ్మీడియట్లీ స్ట్రైక్ అని కావాలి మీకు ఎమ్మడే. మళ్ళీ అక్కడ దెర్ ఇస్ నో చాయిస్, ఇమ్మీడియట్లీ క్రాస్ ఎగ్జామినేషన్లోకి వెళ్ళిపోవాల్సిందే మీరు, అక్కడ టైం ఉండదు ఇక. అందుకే ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ లర్నింగ్ పాయింట్ ఏంటనంటే తరువుగా 161 స్టేట్మెంట్ అనేది మనకు దానిపైన గ్రిప్ ఉంటేనే కోర్టులో చెప్పేటువంటి ఎవిడెన్స్ పైన ఏమైనా కాంట్రడిక్షన్ ఉన్నా ఒమిషన్ ఉన్నా మనకు అది మార్క్ చేసుకునే అవకాశం ఉంటుంది. సెకండరీ ఏంటంటే ఒమిషన్. ఒమిషన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ ఒమిషన్? స్టేట్మెంట్లో అదే ఇప్పుడు మళ్ళీ 161 స్టేట్మెంట్లో ఉన్నదానికంటే అదనంగా చెప్పేది, ఉన్నదానికంటే అదనంగా ఇన్ఫర్మేషన్ ఇస్తూ కోర్టులో విట్నెస్ చెప్పేది. అప్పుడు మీరు క్రిమినల్ లాయర్గా ఏం అడగాలి, ఇది పోలీసు వాళ్ళు అడిగినప్పుడు చెప్పారా ఆ విషయము, దాదాపుగా చెప్పామనే ఆన్సర్ వస్తుంది. చాలా వరకు చెప్పలేదు అని అనరు, ఎందుకనంటే వాళ్ళు చెప్పిన వాళ్ళే రాయలేదనే ఒక వర్షన్ విట్నెస్కి ఎప్పుడు ఉంటుంది కాబట్టి. ఇక్కడ ఒమిషన్ అంటే ఉన్నదానికంటే అదనంగా చెప్పడం, స్టేట్మెంట్లో ఉన్నదానికంటే అదనంగా చెప్పడం. అదనంగా చెప్పిన దాన్ని మీరు ఎట్ ది టైమ్ ఆఫ్ రికార్డింగ్ ది ఎవిడెన్స్ ఆఫ్ ది విట్నెసెస్ 161లో ఈ విషయం చెప్పలేదు మీరు పోలీసు వాళ్ళు అడిగినప్పుడు అని చెప్పి ఆ విట్నెస్ తోటి ఎల్సిడ్ చేసుకొని అది కోర్టులో రాయాలి. అప్పుడు కోర్టు వారు ఏం చేస్తారు, చెప్పినానంటే ఐ స్టేటెడ్ బిఫోర్ ది పోలీస్ ఎట్ ద టైమ్ ఆఫ్ అని చెప్పి రికార్డింగ్ ఆఫ్ ది స్టేట్మెంట్ అని చెప్పి అప్పుడు కోర్టు వారు రాసుకుంటారు. అంటే ఏంటి, వాట్ ఈస్ ది రోల్ ప్లేయింగ్ ఇన్ ది క్రిమినల్ ట్రయల్ ఆఫ్ ది కాంట్రడిక్షన్ ఒమిషన్ ఏంటి అని అంటే, ఎవ్రీ క్రిమినల్ ట్రయల్లో కాంట్రడిక్షన్స్ మార్క్ అయినా ఒమిషన్స్ వచ్చినా అప్పుడు ప్రాసిక్యూషన్ కేసు వీకెస్ట్గా వెళ్ళిపోతుంది, వీకెస్ట్గా తయారవుతుంది. దెర్ ఈస్ ఏ బెనిఫిట్ ఆఫ్ డౌట్ గోస్ టు ఇన్ ఫేవర్ ఆఫ్ ది అక్యూజ్డ్. కాబట్టి ఆల్ ఒమిషన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్, ఆల్ కాంట్రడిక్షన్స్ ఆర్ నాట్ ఒమిషన్స్,
ఆర్ ఇంప్రూవ్మెంట్స్. కాంట్రడిక్షన్స్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ఒమిషన్, బట్ ఆల్ ఒమిషన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్. అవునా కదా? ఇంప్రూవ్ అవుతున్నాయి అంటే స్టేట్మెంట్ కాకుండా ఎక్కువ వచ్చేస్తున్నాయి. కాబట్టి ఆల్ ది ఒమిషన్స్ ఆర్ ఇంప్రూవ్మెంట్స్, బట్ ఆల్ కాంట్రడిక్షన్స్ ఆర్ నాట్ ఒమిషన్స్. ఈ రెండు అంశాల పట్ల క్రిమినల్ ట్రయల్స్ కండక్ట్ చేసే లాయర్స్కు ఈ రెండు అంశాల పట్ల అవగాహన లేకపోతే క్రిమినల్ ట్రయల్స్ చేయలేరు. బేసిక్ ఆన్ దిస్ important things you must be know before conducting the trial, criminal trial. కాబట్టి ఇవి రెండు చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాయి క్రిమినల్ ట్రయల్స్లో. కాబట్టి ఇదొకటి. వాట్ ఈస్ ది సజెషన్స్? సజెషన్స్ మీన్స్ మీరు విట్నెస్కు ఇగో ఇట్లా జరిగింది కదా అనే సజెషన్ చేయడం. ఈ నేరం చెయ్యలేదు, ఏ అనటోడు ఈ నేరంకు సంబంధం లేదు, ఫలాని వాడు చేసే అవకాశం ఉంది, అనవసరంగా ఈయనని ఇంప్లికేట్ చేశారు దీంట్లో, ఫాల్స్లీ ఇంప్లికేటెడ్. వాట్ ఈస్ గివింగ్ ది సజెషన్స్? వాట్ ఎవర్ యూ పుట్టింగ్ ది క్వశ్చన్ టు ది విట్నెస్. కావచ్చు, ఆయన కావచ్చు, ఈయన కాదు, ఆయన కాదు, ఇట్ ఈజ్ నాట్ టు సజెస్ట్ దట్ అని రికార్డ్ అవుతుంది. మీరు వేసే ప్రశ్న, మీరు ఇట్లా జరిగింది ఇది, మీరు ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ ది ఇన్నోసెంట్ పర్సన్ అని మీరు అడిగేటువంటి ప్రశ్న, మీరు వేసేటువంటి మీ వాదన మీది, వాట్ ఈస్ ది డిఫెన్స్ ప్లీ అంటారు. మీ డిఫెన్స్ ప్లీ ఏదైతే ఉందో అది ఆ విట్నెస్కు ప్రశ్న రూపంలో వేస్తూ ఇలా జరిగింది కానీ ఇది అబద్ధము అనే దానిపైన మీరు అడిగే ఆ ప్రశ్నకు వచ్చేటువంటి ఆన్సర్, దట్ ఈస్ ది కాల్డ్ యాజ్ ఎ సజెషన్స్. కాబట్టి ఈ క్రిమినల్ ట్రయల్స్ కండక్ట్ చేసేటువంటి సందర్భంలో ఈ రెండు ముఖ్యమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. ఆ తర్వాత క్రాస్ ఎగ్జామినేషన్ ఎఫెక్టివ్గా చేశారా లేదా అనేది it will be decided at the time of arguments. మీరు క్రిమినల్ ట్రయల్స్ కండక్ట్ చేసే ముందు చిన్న చిన్న సిసి కేసులలో, మేజిస్ట్రేట్ కోర్టులలో జరిగేటువంటి క్రిమినల్ ట్రయల్స్ 324 కానీ, రెస్పాన్స్ కేసులు కానీ, చిన్న చిన్న అఫెన్స్లు ట్రయల్ మీరు ఓన్గా కండక్ట్ చేస్తూ సెషన్స్ కోర్టులో చేయాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్ సెషన్స్ కోర్టు అని అంటే ఇది క్యాపిటల్ పనిష్మెంట్స్ ఉంటాయి కాబట్టి నేరస్తుడు మిమ్మల్ని నమ్మి న్యాయవాది నన్ను రక్షిస్తాడని అంటే మీ క్రిమినల్ సైడ్ ప్రాక్టీస్ లేక సరైనటువంటి క్రాస్ ఎగ్జామినేషన్ చేయకపోతే క్లయింట్ బలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూ ఆల్వేస్ ట్రై టు లర్న్ హౌ టు కండక్ట్ ది క్రిమినల్ ట్రయల్స్. కాబట్టి కేసు పట్ల పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి ఆ డాక్యుమెంట్స్ పట్ల, కలెక్టింగ్ ఎవిడెన్స్, వీటన్నిటిపైన క్షుణ్ణంగా పరిశీలించి తరువుగా నాలెడ్జ్ పెంచుకొని ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద మీరు బాగా దృష్టి పెట్టినట్లయితే మీరు క్రిమినల్ ట్రయల్స్ ఎఫెక్టివ్గా చేసేటువంటి అవకాశం ఉంటుంది. కాంట్రడిక్షన్, ఒమిషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్లో. సో వాట్ ఈస్ ది ఇన్వెస్టిగేషన్, వాట్ ఈస్ ది కలెక్షన్ ఆఫ్ ఎవిడెన్స్ అనే దానిపైన నెక్స్ట్ క్లాస్లో మనం చెప్తాం. మొత్తంగా క్రిమినల్ ట్రయల్ కండక్ట్ చేసేటువంటి విధానాలు, వాట్ ఈస్ ది ప్రిన్సిపల్స్ అనే వాటి పట్ల మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎఫెక్టివ్గా క్రాస్ ఎగ్జామినేషన్, హౌ టు కండక్ట్ ది క్రాస్ ఎగ్జామినేషన్, క్రిమినల్ ట్రయల్స్ ఎట్లా ఫేస్ చేయాలనే దానిపైన
దాదాపు ఒక 10-15 సెషన్స్ ఉంటాయి. వీటిని తరువుగా మీరు నేర్చుకున్నట్లయితే యు ఆర్ ఏబుల్ టు కండక్ట్ ది క్రిమినల్ ట్రయల్స్. ఓకే, థ్యాంక్ యూ.